వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా అభిరామ్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. రంజాన్ కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఏది ఫేమస్ అంటే చార్మినార్ షాపింగ్ అని, అందుకే అక్కడికి వెళ్ళాము. ప్రతి ఇయర్ వెళ్తాం మేము. ఫస్ట్ వెళ్ళంగానే దహివడ, ఇది ఇప్పుడు ఫేమస్ కదా, దహివడ అండ్ మిర్చి తిన్నాము. అందరూ అసలు ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయి అక్కడ. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చిన్నపిల్లల కుర్తా సెట్స్ చూస్తున్నాం. కుర్తా అండ్ పైజామా 250కి అలా ఉన్నాయి. మోస్ట్లీ కాటన్ అండ్ సిల్క్ లైన్లో ఉన్నాయి. నేను తీసుకున్నాను మా బాబుకి. చాలా హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. కరెక్ట్ మస్జిద్ ఆపోజిట్ ఉంటుంది. మ్యాక్సీస్ కూడా ఉన్నాయి. ఒకటి తీసుకున్నాను 230 రూపీస్కి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదే అండి ఆ కుర్తా సెట్ తీసుకున్నాను కదా మా బాబుకి. కరెక్ట్ వెళ్తుంటే ఈ మస్జిద్ ఆపోజిటే ఉంటుంది కార్నర్ అని చెప్పి. ఇంకా ముందుకు వెళ్ళి కొంచెం హైడ్రేట్ ఇక్కడ ఈ భయ్య కొంచెం జోకులు వేస్తున్నారు. ఇక్కడ అంటే అందరు వచ్చి తాగండి, ఆఫర్ ఇస్తారంట. సో బాగుంది. ఇక్కడ అయితే ఫ్రెష్ జ్యూస్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇంకా వెళ్తున్నాం కదా, బాగా ఫుల్గా ట్రాఫిక్ ఉంది అసలుకి. అసలు పోలీస్ వెహికల్స్ అని అది ఇది బాగా ఉన్నాయి. దాని మొత్తం ఇదే. చాలా ఇంకా లైట్స్ ఒక్కటే ఆన్ అవ్వలేదండి, అదే డిసప్పాయింట్మెంట్. ఇక్కడ చూడండి జ్యువెలరీ ఎంత వెరైటీస్ ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి అసలుకి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైంలో వెళ్ళి తీసుకోండి, పక్కా మంచి డీల్లో కొంటారు. ఇక్కడ 300కే మంచి సెట్స్ వస్తున్నాయి. ఇంకా ఉగాది గుర్తుకొస్తుంది నాకు ఇది చూస్తే. ఇంకా ముందుకు వెళ్తున్నాం అలానే మొత్తం. కానీ జాగ్రత్తగా ఉండాలి, మనము కాంపిటర్స్ ఉంటారు, మనం చూసుకుంటూ అన్ని జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. వెళ్తున్నాం కదా, ఫస్ట్ ఇంకా ఇక్కడ ఎట్లా మర్చిపోతాం శివ మందిర్ని. ఫస్ట్ ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కరెక్ట్గా మేము వెళ్ళింది లంచ్ చేసి ఈవినింగ్ టైంలో కదా, మాకు చాలా మంచి ప్రశాంతంగా తీసుకుని ఫస్ట్ దర్శనం చేసేసుకొని తీర్థం తీసుకున్నాము. ఇక్కడ ఈ పంతులు గారు 40 years నుంచి చేస్తున్నారంటే ఇక్కడ. వీలైతే అలాంటి వాళ్ళతో కొంచెం గడపండి, ఒక 5 minutes అయినా వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. कितने साल से कर रहे हैं आप यहाँ? कितने साल हो गए आप? 40 साल हो गए। 40 साल। ఇంకొచ్చేసింది చార్మినార్. అక్కడ హర హర మహాదేవ్ శంభో శంకర. పాపం ఇక్కడ నేను మా అన్నయ్యతో నా బ్యాగ్ మోయిస్తున్నాను. అసలు కన్నుల విందుగా ఉంది, కళ్ళకైతే చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ లైట్స్, ఈ ఫ్లవర్స్, ఇక్కడ చార్మినార్ టెంపుల్ అవన్నీ అసలు చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్కి. ఇంకా చూడండి చాలా జనాలు ఉన్నారు. ఇది నైట్ అయినా కూడా అసలు మోస్ట్లీ నైట్లోనే చాలామంది వస్తారు. ఎందుకంటే వాళ్ళు రోజా ఓపెన్ చేసుకొని ఇంకా బయటికి వస్తారు కదా, సాయంత్రం చల్లగా కూడా ఉంటుంది అండ్ వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది కొనడానికి కూడా. ఇది నైట్ మార్కెట్. మోస్ట్లీ రంజాన్ మొత్తం నైట్ ఓపెన్ ఉంటుంది, మార్నింగ్ చాలా లేట్గా ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా మస్కటీకి రాకపోతే అట్ట చార్మినార్ వచ్చి బ్లాక్ కరెంట్ తీసుకున్నాము. అండ్ ఇంకో స్కూప్ రెడ్ వెల్వెట్ కేక్, మస్ట్ ట్రై రెడ్ వెల్వెట్. చాలా చాలా నచ్చింది మాకైతే ఆ ఫ్లేవర్. అసలు చాలా స్టోర్స్ ఉంటాయి మస్కటీ, కానీ ఇట్లా స్కూప్స్ అది ఇవ్వట్లేరు. సో చూసుకోండి, ఇదైతే చాలా ట్రై చేయండి అని చెప్తున్నాను. అయితే చాలా బాగుంది. మేము ఇంకా పైనకి వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా తినేసి మళ్ళీ కిందకు వచ్చాము. నెక్స్ట్ మన భాగ్యలక్ష్మి అమ్మవారు, భాగ్యనగరానికి అమ్మనే కదా అన్ని. సో అమ్మని దర్శించుకొని బయట నుంచే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాము స్ట్రీట్ షాపింగ్కి. చాలా ఉన్నాయి కుర్తా సెట్స్, బ్యాంగిల్స్ అని అన్నీ అలా అలా చూస్తూ. ఇంక ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇందులో 2-3 సెట్స్ అలా తీసుకున్నాను. ఇక్కడే తీసుకొని
చూడండి ఎంత ఉన్నాయో కలెక్షన్, కానీ చాలా రేట్ అయితే చెప్పారు. నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వెళ్ళాం, బ్యాంగిల్స్ అని స్పెట్స్ అని అలా చూసాము. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకు కూడా చాలా ఉన్నాయి బొమ్మలు. ఇంకా నెక్స్ట్గా రావాల్సింది నిమ్రాక్ కదండి, నిమ్రాలో ఒక టీ తాగేసి మళ్ళీ వెళ్ళాము. ఇక్కడ జుట్టీస్ తీసుకున్నాను, చాలా మంచి ప్రైజింగ్లో ఉంది. 300 అలా ఉండేవి అప్పట్లో, 250. నెక్స్ట్ మిలాన్ జ్యూస్ అంటే వచ్చాము. ఇక్కడ డెజర్ట్ ట్రై చేయకపోతే ఎలా వచ్చి చాలా, కాకపోతే నాకెందుకు ఇట్లా స్టోరేజ్ చాలా బెటర్ కదా, అది ఒకటి భయం వేసింది. బట్ ఇంకా ఏదో ఒకటి అయితే అలా తీసుకున్నాము. అంటే వాళ్ళు చేయలేరు కదా ఇంత తొందరగా రెడీ చేసుకొని ఇంతమంది పెట్టాలంటే కష్టం. సో ఇలా పెట్టారు అని అనుకుంటున్నాను. లావెండర్ మిస్ఫిట్, లావెండర్ మిస్ఫిట్. ఇక్కడ ఏం ఫ్లేవర్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నాను నేను, అదే చెప్తున్నాను భయ్య. So that's it for today's video, friends. See you all in next video. Bye bye. Thank you for watching.